పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఏంటి ఫైనల్ గా ఈ క్వశ్చన్ అడగకుండా కన్క్లూడ్ చేయలేము. చిరంజీవి గారి మదర్ పర్టికులర్ గా మీ ఏంటి అంజనాదేవి గారికి మీకు ఉన్నది ఏంటి? ఎందుకంటే ఒకసారి చెప్పారు ఏంటి అసలు ఆవిడ చూసి టీజర్ చూసి ఏమన్నారు? బాగా నచ్చింది. అంటే అంజనాదేవి గారు, అంజనమ్మ గారు ఇప్పటి నుంచి కాదు, మొగల్ రేకులో అప్పటి నుంచి ఆమెతో ఒక బాండ్, ఒక స్పెషల్ బాండ్. అంటే చెప్తున్నాను ఆమె గురించి మాట్లాడబుద్ది కాదు, ఎందుకంటే నాకు ఎక్కువ వర్డ్స్ కంటే ఎక్కువ ఎమోషన్ ఉంటుంది ఆమెతో. అండ్ ఒక మంచి ఉద్దేశంతో, అంటే అంతకంటే టీజర్ రిలీజ్ చేసే ఉద్దేశం ఎప్పుడంటే ఎందుకు వచ్చిందంటే, మన పేరెంట్స్ తర్వాత అంత ప్యూర్గా నా టీజర్ని ఎవరు రిలీజ్ చేయకపోవచ్చు, అంత ప్యూర్గా రిలీజ్ చేసిన వ్యక్తి అంజనమ్మ గారు. సో అక్కడ నుంచి నాకు ఎనర్జీ, చాలా ఎక్కువ ఎనర్జీ వచ్చింది. అండ్ టీజర్ రిలీజ్ చేసే ముందు నేను అడగాల వద్దా అని ఒక చిన్న ఫీలింగ్ ఉండేది. ఎందుకంటే అంజనమ్మ గారు చేయగలరు, అంటే మాట్లాడడం వేరు, అడిగితే అంటే అంటే ఎప్పుడు తను ఈ ఇండస్ట్రీలోకి వచ్చి టీజర్ రిలీజ్ చేయడం కానీ ట్రయల్ చేయలేదు. అదే కానీ నాకు చేయించాలని అమ్మతో చాలా ఆలోచించి అడిగాను. అడిగితే నేను చేస్తాను అన్నారు. అది చాలా హ్యాపీగా అనిపించింది. అప్పటి నుంచి 100 తెలిసింది ఫ్రాంక్గా చెప్పాలంటే. ఈ సాగర్ కి చూడటానికి చాలా కామ్గా ఉంటాడు, పరిచయాలు చాలా చాలా బాగుంటాయి. సుకుమార్ గారితో మీకు పరిచయాలు, ఫ్యామిలీతో పరిచయాలు ఉంటాయి, చిరంజీవి గారి ఫ్యామిలీలో ఇంట్లో పరిచయాలు ఉంటాయి, చాలా సత్యనారాయణ గారితో, వీళ్ళందరితో ఎట్లా సాధ్యపడుతుంది? మీరు చూడటానికి బయటికి ఫోకస్ బయటికి కనిపించరు, ఎక్కువ కనిపించరు, ఆడియో ఫంక్షన్ లో రారు, బయటికి రారు, ఎప్పుడన్నా సినిమా రిలీజ్ అప్పుడప్పుడు అక్కడక్కడ మెరుస్తూ ఉంటారు, చూద్దామన్నా కూడా దొరకదు. ఎక్కడ ఎంత పరిచయాలు అక్కడి నుంచి వస్తాయి? ఏముంటాయి సీక్రెట్ చెప్పాలి, అందరికి ఉంటాయి కదా. సుకుమార్ గారితో అంటే ఫస్ట్ నుంచి ఉండేది మామూలుగా, ఏంటి ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచే ఎక్కువ రెగ్యులర్ కలుస్తుండేవాళ్ళు. అంటే మీన్స్ కలవడం మీన్స్ ఇప్పుడు ఆ పర్సన్ అంటే గౌరవం ఉంటుంది, పర్సన్ కి మధ్య ఒక రెస్పెక్ట్ ఉంటుంది, ఆ రెస్పెక్టే దగ్గర చేస్తుంది. అందులో సినిమా అనేది ఇద్దరికి కామన్ గా ఉండే ఒక పాయింట్. సో ఆ డిస్కషన్ వచ్చేసి అసలు ఈ సినిమా స్టార్ట్ అవడం కారణం సుకుమార్ గారు. ఫస్ట్ చెప్పాలంటే వాళ్ళ ఇంట్లో ఇలాగా లంచ్ చేస్తున్నప్పుడు నేను అడిగాను ఆయన్ని, నాకు మంచి మీ దగ్గర మంచి మీ టీంలో ఉంటే చెప్పండి, డైరెక్టర్ మంచి కథ ఉంటే చెప్పండి, ప్లాన్ చేస్తున్నా ఇదనంటే, సరే ఓకే చూద్దాం అది ఇది. ఇలా గ్యాప్ లో ఒకరోజు అనుకోకుండా ఈ స్టోరీ చెప్పాను. చెప్తే ఇది నిజమా? అవును, నీ దగ్గర ఇంత మంచి కథ పెట్టుకుని నన్ను అడుగుతావు ఏంటన్నా, ఇది కథ అని నాకు తెలియదు అన్న, ఇన్సిడెంట్ అంటే లేదు, దీన్ని కథగా చేయొచ్చు, చాలా బాగుంటది. అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఓకే నేను నమ్మాను, ఈ కథని ఎప్పటి నుంచో నమ్మాను. అంటే ఒక ఇన్సిడెంట్ ని నమ్మి ఇది సొసైటీ, అంటే నాట్ ఓన్లీ ఒక సొసైటీకి మెసేజ్ ఇవ్వడమే కాదు, కెరీర్ గా నాకు కూడా ఉపయోగపడుతుంది. సో అలా ప్లాన్ చేసుకుని నమ్మి, తర్వాత ఆయన ఒక ట్రాక్ లో ఉన్నాడు, ఇద్దరం కలిసి నమ్మి ట్రావెల్ చేశాం. సినిమా ఇండస్ట్రీలో రాజకీయాల్లోకి వెళ్తే చాలా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ప్రాబ్లమ్స్ కలెక్షన్స్ మీద కానీ ఏదైనా కానీ రావచ్చు. కెరీర్ స్టార్టింగ్ లో మంచి పీక్ లో ఉన్నప్పుడు మీరు ఒక జెండా ఫ్లాగ్ ఎత్తుకున్నారు. ఇది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది? అంటే రేపొద్దున హీరోగా ఉన్నప్పుడు కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. సార్ మనము తప్పుని తప్పని చెప్పడం, ఒప్పుని ఒప్పని చెప్పినప్పుడు ఎలాంటి పరిణామాలకైనా రెడీగా ఉండాలి. దట్స్ ఇట్.